अब इस तन को प्रभु में लगा लो, अपने मन को, अपने मन को। नित्य करो तुम स्वचिंतन को, सुखमय बना लो निज जीवन को, निज जीवन को। इस समय का सदुपयोग कर, ये जन्म बड़ा अनमोल है। जीवन में इसे प्रयोग कर, हर पल ही बड़ा अनमोल है। राजयोग का प्रयोग कर। ఓం శాంతి. ఈరోజు మురళి 28/4/2021. मीठे बच्चे, योग से ही आत्मा की खाद निकलेगी। बाप से पूरा वर्षा मिलेगा, इसलिए जितना हो सके योग बल बढ़ाओ. మధురమైన పిల్లలారా, యోగం ద్వారానే ఆత్మ యొక్క తుప్పు తొలగుతుంది. బాబా నుండి పూర్తి వారసత్వము లభిస్తుంది. అందువలన ఎంత వీలుంటే అంత యోగ బలాన్ని పెంచుకోండి. యోగం ద్వారానే ఆత్మ యొక్క తుప్పు తొలగుతుంది, బాబా నుండి పూర్తి వారసత్వం లభిస్తుంది. అందువలన ఎంత వీలుంటే అంత యోగ బలం పెంచుకోండి. प्रश्न, देवी देवताओं के कर्म श्रेष्ठ थे, अभी सबके कर्म भ्रष्ट क्यों बने हैं? దేవీ దేవతల యొక్క కర్మ శ్రేష్టంగా ఉండేది, ఇప్పుడు అందరి కర్మ భ్రష్టంగా ఎందుకు అయిపోయింది? దేవీ దేవతల యొక్క కర్మ శ్రేష్టంగా ఉండేది, ఇప్పుడు అందరి కర్మ భ్రష్టంగా ఎందుకు తయారైంది? ఉత్తర్, क्योंकि अपने असली धर्म को भूल गए. ఎందుకంటే తమ అసలైన ధర్మాన్ని మర్చిపోయారు. ధర్మ భూల్నే के कारण ही जो कर्म करते वो भ्रष्ट होते हैं. ధర్మాన్ని మర్చిపోయిన కారణంగానే ఏ కర్మలు చేస్తున్నారో అవి భ్రష్ట కర్మలే జరుగుతున్నాయి. बाप तुम्हें अपने सतधर्म की पहचान देते, साथ साथ सारे वर्ल्ड की हिस्ट्री जोग्राफी सुनाते जो सबको सुनानी है. बाप का सत्य परिचय देना है. బాబా ఇప్పుడు మీకు సత్య ధర్మం యొక్క పరిచయం ఇస్తున్నారు. మనకు ఏంటి? సత్య ధర్మం యొక్క పరిచయం. మన ధర్మాన్ని మనం మరవడం వల్లనే మన కర్మలు భ్రష్టంగా తయారైపోయాయి కదా. ఇప్పుడు బాబా వచ్చి మన ధర్మం ఏంటి అని సత్య ధర్మం యొక్క పరిచయం ఇస్తున్నారు. దాంతో పాటు సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం మనకు వినిపిస్తున్నారు. అది విని అందరికీ వినిపించాలి. మనం బాబా యొక్క సత్య పరిచయం అందరికీ ఇవ్వాలి. దీంతో ఏమవుతుంది? సత్య ధర్మాన్ని మనం గుర్తించేటప్పుడు, బాబాని గుర్తించేటప్పుడు, మన ధర్మం యొక్క చరిత్ర ఏంటి అని ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీలో మనము మన ధర్మాన్ని మనం తెలుసుకుంటున్నాము. అప్పుడు మళ్ళీ మన కర్మలు శ్రేష్టంగా తయారైపోతాయి. గీత్, मुकुड़ा देख ले प्राणी, जरा दर्पण में पाप है कितना, पुण्य है कितना. ముఖం చూసుకో ప్రాణి, కొంచెం అద్దంలోని పాపం ఎంతుంది, పుణ్యం ఎంతుంది అనేది. ఇది పాట విన్నారు కదా. ఓం శాంతి. ఏ కిస్నే కహా और किसको?
బాప్ని కహా బచ్చోంకు, ఇది ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు? బాబా చెప్పారు పిల్లలకు. జిన్ బచ్చోంకు పతిత్ సే పావన్ బనా రహే హై. ఏ పిల్లల్ని అయితే ఇప్పుడు సంగమయుగంలో కూర్చోపెట్టి పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నారో అటువంటి పిల్లలకు బాబా చెప్తున్న విషయం ఇది. ఏమని? ముఖం చూసుకోండి కొద్దిగా, పాపం ఎంతుంది, పుణ్యం ఎంతుంది అని. हम्म? बच्चे जान गए हैं हम भारतवासी जो देवी देवता थे वो अब 84 जन्मों का चक्र लगाए सतो प्रधान से पास कर अब सतो रजो तमो और अब तमो प्रधान बन गए हैं. పిల్లలు తెలుసుకున్నారు కదా, భారతవాసీలు మనం దేవీ దేవతలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు 84 జన్మల చక్రంలో వస్తూ సతోప్రధాన స్థితిని దాటుకుని సతో రజో తమో, తమో కూడా దాటేసి ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయి ఉన్నాము. अब फिर पतितों को पावन बनाने वाला बाप कहती अपने दिल से पूछो कि कहाँ तक हम पुण्यात्मा बने हैं. ఈరోజు పాటలో సారం ఏంటి? ఇప్పుడు ఇలాంటి స్థితికి మనం వచ్చేసాక బాబా వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేసేవారు. అతడు చెప్తున్నారు, మీ హృదయంలో మీరు ప్రశ్నించుకోండి ఎంతవరకు మేము పుణ్యాత్మగా తయారయ్యాము. तुम सत्व प्रधान पवित्र आत्मा थे जब यहाँ पहले पहले तुम देवी देवता कहलाते थे जिसको आदि सनातन देवी देवता धर्म कहा जाता था. మీరే సత్వ ప్రధాన పవిత్ర ఆత్మలుగా ఉండేవారు. ఎప్పుడైతే ఇక్కడ మొట్టమొదట దేవీ దేవతలని పిలువబడే ధర్మం ఉండేదో ఆది సనాతన దేవీ దేవత ధర్మం అనేవారు. అప్పుడు మీరే सत्व प्रधान आत्मलगा पवित्रंगा ఉండేవారు. अभी कोई भारतवासी अपने को देवी देवता धर्म के नहीं कहलाते. हिंदू तो कोई धर्म ही नहीं. ఇప్పుడే భారతవాసీలు కూడా మేము దేవీ దేవత ధర్మస్థలము అని చెప్పుకోవటం లేదు, హిందువులం అంటున్నారు. కానీ హిందూ అనే ధర్మమే లేదే. హిందూ అనే పేరుతో ఏ ధర్మము స్థాపన అవ్వలేదు కదా, ఇది మధ్యలో పెట్టుకున్నటువంటి పేరు ఇది. पवित्र प्रवृत्ति मार्गता यथा राजा रानी तथा प्रजा पवित्र थे. परंतु पतित होने के कारण अपने को देवता कहला नहीं सकते. सतयुग में देवताएं पवित्र थे. पवित्र प्रवृत्ति मार्गता यथा राजा रानी तथा प्रजा पवित्र थे. హిందూ అనే ధర్మం లేదు, కానీ పతితులు అయిపోయినటువంటి కారణంగా తమను దేవతలని చెప్పుకోలేని పరిస్థితుల్లోని అలా చెప్పేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. సత్యయుగంలో దేవతలు పవిత్రంగా ఉండేవారు. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఏతా రాజారాణి తథ ప్రజ పవిత్రంగా ఉండేవారు. भारतवासियों को बाप याद दिलाते कि तुम पवित्र प्रवृत्ति मार्ग वाले आदि सनातन देवी देवता धर्म वाले थे, उसको स्वर्ग कहा जाता था. భారతవాసీలకు బాబా స్మృతి కలిగిస్తున్నారు, మీరు పవిత్ర ప్రవృత్తి మార్గస్థులుగా ఆది సనాతన దేవి దేవత ధర్మస్థులుగా ఉండేవారు, దానిని స్వర్గం అని చెప్పేవారు. వహా ఏకీ ధర్మ తా. पहला नंबर महाराजा महारानी लक्ष्मी नारायण थे, उनकी भी डिनेस्टी थी और भारत बहुत धनवान था, वो सतयुग था. फिर आए त्रेता में, तब भी पूज्य देवी देवता व क्षत्रिय कहलाते थे. బాబా చెప్తున్నారు అక్కడ ఒకే ధర్మం ఉండేది, పవిత్ర ప్రవృత్తి మార్గం, దేవీ దేవత ధర్మం ఒకటే ఉండేది స్వర్గంలో. మొదటి నంబర్ మహారాజా మహారాణిగా లక్ష్మీనారాయణ ఉండేవారు. వాళ్ళ వంశము రాజ్యం నడుస్తుంది, వాళ్ళ వంశం రాజ్యం చేస్తారు. తర్వాత లక్ష్మీనారాయణల తర్వాత వాళ్ళ వంశం ఆ యుగం నడిచిన నాళ్ళు. అప్పుడు భారతదేశం చాలా ధనవాన్గా ఉండేది, సతీగం అని పిలువబడేది. సతీగము పాస్ చేసాక త్రేతాయుగంలోకి వచ్చాం మనము. త్రేతాయుగంలో దిగిన తర్వాత కూడా పూజ్య దేవీ దేవతలుగా క్షత్రియులుగా పిలువబడే వాళ్ళం మనము. ये वो लक्ष्मी नारायण का राज, वो सीताराम का राज, वो भी डायनेस्टी चली. जैसे क्रिश्चियन में एडवर्ड दी फर्स्ट सेकंड थर्ड ऐसा चलता है, वैसे भारत में भी ऐसे था. 5000 वर्ष की बात है, अर्थात 5000 वर्ष पहले भारत पर इन लक्ष्मी नारायण का राज्य था. बाबा చెప్తున్నారు
లక్ష్మీనారాయణ రాజ్యము అది సత్యయుగంలోని, తర్వాత త్రేతాయుగంలో సీతారాముల రాజ్యము. ఉం? అది కూడా వంశం నడుస్తుంది వాళ్ళది. ఏమంటారు? వంశ పారంపర్యము అంటారు దాన్ని. రాజ్యము. ఎలాగైతే క్రిస్టియన్ రాజ్యంలో మనం చూసాం కదా, ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్, థర్డ్, అలాగే లక్ష్మీనారాయణ ది ఫస్ట్, సెకండ్, అలా వాళ్ళ వంశము యొక్క రాజ్యం భారతదేశంలో ఉండేది అని చెప్తున్నారు బాబా. 5,000 సంవత్సరాల యొక్క విషయం ఇది. 5,000 సంవత్సరాల పూర్వము భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణ యొక్క राज्य ఉండేది. परंतु उन्होंने ये राज्य कब और कैसे पाया ये कोई नहीं जानते. కానీ ఈ రాజ్యాన్ని ఎప్పుడు పొందారు లక్ష్మీనారాయణ? ఎలా పొందారు? విగ్రహాల ఎదురుగా వెళ్ళి పూజ చేస్తారు కానీ ఈ రహస్యాలు ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. वही सूर्यवंशी राज्य फिर चंद्रवंशी में आया क्योंकि पुनर्जन्म लेते लेते सीढ़ी उतरनी है. అదే సూర్యవంశీ రాజ్యం తర్వాత చంద్రవంశంలోకి దిగిపోతున్నారు. ఎందుకంటే పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మెట్లో దిగిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ये भारत की हिस्ट्री जोग्राफी कोई नहीं जानते. रचता है बाप तो जरूर सत्य की नई दुनिया का रचता ठहरा. బాబా చెప్తున్నారు భారతదేశం యొక్క ఈ చరిత్ర భౌగోళికం ఎవరికి కూడా తెలియడం లేదు అంటున్నారు బాబా. రచయిత బాబా కాబట్టి తప్పకుండా సత్యకి కొత్త ప్రపంచం యొక్క రచయిత అయ్యారు కదా. बाप कहते बच्चे तुम आज से 5,000 वर्ष पहले स्वर्ग में थे, ये भारत स्वर्ग था, फिर नरक में आए हैं. దునియా తో ఇస్ వరల్డ్ కి హిస్టరీ జోగ్రఫీ కో నహీ జాంతి. బాబా చెప్తున్నారు పిల్లలారా, ఈనాటి నుండి 5,000 సంవత్సరాల పూర్వం మీరు స్వర్గంలోనే ఉండేవారు. భారతదేశం స్వర్గంగా ఉండేది, తర్వాత నరకంలోకి వచ్చేసింది. ప్రపంచం అయితే ఈ సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం తెలుసుకోవటం లేదు అని చెప్తున్నారు బాబా. ఓ తో అధూరి సిర్ పిచాడికి హిస్టరీ జాంతే. అక్కడ పుస్తకాల్లో చదువుకునేటటువంటి హిస్టరీ సగం హిస్టరీ, చెప్పాలంటే లాస్ట్లో ఉన్న హిస్టరీ తెలుసు బయట మనుషులకు. सत्य त्रेता की हिस्ट्री जोग्राफी को कोई नहीं जानते. ऋषि मुनि भी कहते कि हम रचता और रचना के आदि मध्यांत को नहीं जानते. जाने भी कोई कैसे, बाप तुमको ही बैठ समझाते. బాబా చెప్తున్నారు సత్య త్రేత యుగాల యొక్క చరిత్ర భౌగోళికం ఎవరికి తెలియడం లేదు. ఈ పుస్తకాల్లో కూడా రాసి లేదు ఈ చరిత్ర. ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీలో కానీ. సరే ఋషి మునులు చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు కూడా మాకు తెలీదు రచయిత రచన కాది మధ్యాంత్యము అని చెప్తున్నారు. ఎలా తెలుస్తుంది ఎవరికైనా? బాబా వచ్చేటప్పుడు కూడా మీ ఎదురుగా కూర్చొని చెప్తున్నారు కదా, మీకు మాత్రమే ఇది తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. శివ బాబా భారత్ మే హీ దివ్య జనం లేతే జిస్కి శివ జయంతి వి హోతీ. ఎందుకంటే భారతదేశంలోనే శివ బాబా యొక్క దివ్య జన్మ జరుగుతుంది. ఇక్కడే మనకు ఈ విషయాలు వినిపిస్తున్నారు బాబా. అందులో కూడా భారతీయులందరికి కూడా తెలియటం లేదు కదా ఈ విషయాలు. ఎవరు బాబా పిల్లలు అయ్యారో వాళ్ళకే తెలుస్తున్నాయి. బాబా భారతదేశంలో వచ్చిన దాని గుర్తుగానే శివ జయంతి పర్వదినం కూడా జరుపుకుంటూ ఉంటాం మనము. శివ జయంతికి బాద్ ఫిర్ చాయే గీతా జయంతి, फिर साथ साथ होनी चाहिए कृष्ण जयंती. परंतु इस जयंती का राज भारतवासी जानते नहीं कि शिव जयंती कब हुई. బాబా చెప్తున్నారు శివ జయంతి తర్వాత గీతా జయంతి జరుగుతుంది, దాంతో పాటు కృష్ణ జయంతి జరగాలి. దీని అర్థం ఏంటి? శివ బాబా ఎప్పుడైతే దిగి వచ్చారో గీతా జ్ఞానం ప్రారంభిస్తున్నారు. స్వయంగా జ్ఞాన సాగరుడు కాబట్టి గీతా జ్ఞానం చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఆ గీతా జ్ఞానం విని కృష్ణుడు తయారవుతున్నారు కాబట్టి కృష్ణ జయంతి. కానీ ఈ జయంతి జరుపుకుంటున్న జయంతి వెనుక ఉండే రహస్యాలు భారతవాసులకి తెలియటం లేదు అని చెప్తున్నారు బాబా. శివ జయంతి ఎప్పుడు జరిగింది, నిజంగా శివుడు ఎప్పుడు వచ్చారు, ఇటువంటి విషయాలు తెలియటం లేదు. और धर्म वाले तो झट बताएंगे బుద్ధ జయంతి కృష్ణ జయంతి కబ్ హుయి. ఇతర ధర్మాల్లో వారైతే తప్పకుండా చాలా స్పష్టంగా చెప్తారు వారి ధర్మపిత అయినటువంటి బుద్ధుడి యొక్క జయంతి, క్రైస్ట్ యొక్క జయంతి ఎప్పుడు జరిగింది అని. భారతవాసిयों से पूछो शिव जयंती कब हुई, कोई नहीं बताएंगे. అదే భారతవాసీలను అడగండి శివ జయంతి ఎప్పుడు జరిగిందంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. శివ భారత్ మే ఆయా ఆకర్ క్యా కియా కోయి నహీ జానతే. అతడు ఎప్పుడు వచ్చారు? భారతదేశంలో వచ్చారు.
వచ్చి ఏం చేశారు? ఇది ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. శిव ठहरा सब आत्माओं का बाप, आत्मा है अविनाशी, आत्मा एक शरीर छोड़ दूसरा लेती, ये 84 का चक्र है. शास्त्र में तो 84 लाख जन्म का गपूड़ा लगा दिया है. బాబా చెప్తున్నారు శివుడు ఆత్మలందరికీ తండ్రి అయ్యారు. ఇది కూడా ఎవరికి తెలియని విషయం కదా. ఆత్మ అవినాశి, ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. 84 జన్మల చక్రంలో వస్తుంది. కానీ శాస్త్రాలే 84 లక్షల జన్మలని గొప్పలు రాసేశారు అని చెప్తున్నారు బాబా. बाप आकर राइट बात बताते, बाप के सिवाय बाकी सब रचता और रचना के लिए झूठ ही बोलते, क्योंकि ये है ही माया का राज. బాబా వచ్చాకనే రైట్ ఏంటి అనేది చెప్తూ ఉన్నారు. 84 లక్షల జన్మలు కాదు, 84 జన్మలు. అలాగే ఇంకా ఏవేవి తప్పుగా మనం అనుకున్నామో అవన్నీ కూడా రైట్ విషయాలు చెప్తున్నారు బాబా వచ్చి. బాబా తప్ప మిగిలిన ఎవరు రచయిత రచన కోసం ఎవరైనా ఏదైతే చెప్తున్నారో అదంతా అసత్యమే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండేది మాయా రాజ్యము అని చెప్తున్నారు బాబా. पहले तुम पारस बुद्धि थे, भारत पारसपुरी था, सोने हीरे जवाहर रतन के महल थे, बाह बैठ रचता और रचना के आदि मध्यंत का राज अर्थात दुनिया की हिस्ट्री ज्योग्రఫీ बताते हैं. బాబా చెప్తున్నారు మొట్టమొదట మీరే పారస బుద్ధిగా ఉండేవారు, భారతదేశం పారసపురిగా ఉండేది. పారస్ అంటే బంగారు సమానంగా దివ్య బుద్ధిగా ఉండేవాళ్ళం. అందుకే పారసపురిగా బంగారుపురిగా ఉండేది భారతదేశం. వజ్ర వైడ్యూర్యాలు బంగారు మహల్లు ఉండేవి. బాబా కూర్చొని మాదిరిగా రచయిత రచన యొక్క ఆది మధ్యాంతర రహస్యాలు మనకు వినిపిస్తున్నారు. అంటే ప్రపంచం యొక్క హిస్టరీ ज्योग्రఫీ వినిపిస్తూ ఉన్నారు మనకు. भारतवासी ये नहीं जानते कि हम सो पहले पहले देवी देवता थे, अभी पतित कंगाल रिलीजियस बन गए, अपने धर्म को भूल गए, ये भी ड्रामा अनुसार होना है. భారతవాసులకి ఇది తెలియదు. మేమే మొట్టమొదట దేవీ దేవతలుగా ఉండేవాళ్ళని ఇప్పుడు జన్మల్లో వస్తూ పతితులుగా నిరుపేదలుగా అయిపోయాము, అధర్మీగా అయిపోయాము, అంటే మా ధర్మాన్ని మేము మర్చిపోయి కూర్చున్నాము అని తెలియటం లేదు అని చెప్తున్నారు బాబా. భారతీయులు తమ ధర్మాన్ని మర్చిపోవటం అనేది కూడా డ్రామా అనుసారమే జరుగుతూ వచ్చింది. तो ये वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी बुद्धि में आनी चाहिए ना. ऊंच थी ऊंच सर आत्माओं का बाप, मूल वतन में रहते, फिर है सूक्ष्म वतन, ये है స్థూల వతన్. బాబా చెప్తున్నారు కాబట్టి ఈ సృష్టి యొక్క చరిత్ర భౌగోళికము మీ బుద్ధిలో రావాలి కదా. ఉన్నతోన్నతమైనటువంటి వారు సర్వ ఆత్మలకు తండ్రి శివ్ బాబా మూలవతనంలో ఉంటారు. తర్వాత సూక్ష్మవతనము, తర్వాత ఇక్కడ కింద ఉన్నది స్థూలవతనము. రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానమే కాకుండా 3 లోకాల యొక్క పరిచయం కూడా బాబా మనకి ఇచ్చారు చూడండి. ఆత్మల తండ్రి, అతనితో పాటు ఆత్మల మనం నివసిస్తాం మూలవతనం, దాని కింద సూక్ష్మవతనం, ఇక్కడ మనం ఉన్నది స్థూలవతనం. सूक्ष्मवतन में सिर्फ ब्रह्मा विष्णु शंकर रहते हैं, उनकी दूसरी कोई हिस्ट्री ज्योग्रफी नहीं है. ये 3 तबके हैं. సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మ శరీరాలతో ఉంటారు. ఇంకా సూక్ష్మవతనంలో హిస్టరీ జాగ్రఫీ అనేది లేదు అని చెప్తున్నారు బాబా. అక్కడేమి కథ నాటకము నడవదు కదా, సాక్షాత్కారాల కోసం సూక్ష్మవతనం యొక్క పాత్ర అంతే. ఇది 3 అంతస్తులు యొక్క కథ. ఏ 3 తబ్కే, ఇవి 3 అంతస్తులు ఇలా ఉన్నాయి. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం. गॉड इज वन, उनकी रचना भी एक है, जो चक्र फेरता रहता है. భగవంతుడు ఒక్కరే అంటారు కదా, అతని రచన కూడా ఒకటే, సృష్టి ఒకటే. ఇక్కడే చక్రం తిరుగుతూ ఉంటుంది, చరిత్ర యొక్క చక్రము అని చెప్తున్నారు బాబా. सती से त्रेता वे द्वापर कलयुग में आना पड़े. 84 जन्मों का हिसाब चाहिए ना, जो कोई भी नहीं जानते, ना कोई शास्त्र में है. 84 जन्मों का पाठ तुम बच्चे ही बच जाते हो. సత్యయుగం నుండి త్రేత చక్రం ఎలా తిరుగుతుంది,
సతయుగం నుండి త్రేత, తర్వాత ద్వాపరయుగము, తర్వాత కలియుగంలో దిగి వచ్చేస్తున్నాము. 84 జన్మల లెక్క కూడా ఉంది కదా, ఇది కూడా ఎవరికి తెలియదు, ఏ శాస్త్రాల్లోనే వివరముగా లేదు. 84 జన్మల పాత్ర కూడా పిల్లలు మీరే అభినయిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా పిల్లలుగా అయినవారు అంటే ఎవరైతే స్టార్టింగ్ జన్మల్లో నుండి వస్తారో సతయుగం నుండి, వారిదే 84 జన్మలు ఉంటుంది. बाप तो इस चक्र में नहीं आते हैं, बच्चे ही पावन से पतित बन जाते, इसलिए चिल्लाते बाबा आकर हमको फिर से पावन बनाओ, एक कोई सब पुकारते हैं. బాబా అయితే ఈ చక్రంలోని రారు, జన్మలేక చక్రంలోని పిల్లలే చక్రంలో వస్తూ పావనం నుండి పతితులైపోతూ ఉంటారు. అప్పుడు పిలుస్తూ ఉంటారు, బాబా తండ్రి దిగిరండి, మరల మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని ఒక బాబాని అందరూ పిలుస్తున్నారు. रावण राज्य में जो सब दुखी हो पड़े उनको आकर लिबरेट करो, फिर राम राज्य में ले जाओ. ఆదా కల్పే రామరాజ్, ఆదా కల్పే రావణ్ రాజ్. రావణ్ రాజ్యంలో అందరూ దుఃఖితులైపోయి మాకు ముక్తి కలిగించండి, రామరాజ్యంలో తీసుకుని వెళ్ళండి అని పిలుస్తున్నారు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. भारतवासी जो पवित्र थे वही पतित बने हैं. वाम मार्ग में जाने से पतित होना शुरू होता है, भक्ति मार्ग शुरू होता है. భారతవాసులు పవిత్రంగా ఉండేవారే పతితులుగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. వికారి మార్గంలో పడడం వలన పతితులు అవ్వటం అనేది ప్రారంభం అవుతుంది, భక్తి మార్గము ప్రారంభం అవుతుంది. अभी तुम बच्चों को ज्ञान सुनाया जाता है जिससे आधा कल्प 21 जन्म के लिए तुम सुख का वर्षा पाते हो. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీకు ఇక్కడ జ్ఞానం వినిపించడం జరుగుతుంది, దీని ద్వారా అర్ధకల్పం వరకు 21 జన్మల వరకు మీరు సుఖం యొక్క వారసత్వం పొందుతున్నటువంటి జ్ఞానం ఇది అని చెప్తున్నారు బాబా. आधा कल्प ज्ञान के प्रारब्ध चलते फिर रावण राज्य होता है, गिरने लग पड़ते. ఇలా అర్ధకల్పము ఈ జ్ఞానం యొక్క ప్రారంధం మీరు అనుభవిస్తారు. జ్ఞానం ఉండదు సత్యయుగం నుండి, కానీ ఇది ఎటువంటి జ్ఞానం అంటే 21 జన్మలు అంటే అర్ధకల్పం, దీని ప్రారంధం అంటే ప్రాప్తి అనుభవిస్తాం. అది కంప్లీట్ అయిపోయాక రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది, మీరు కింద పడుతూ వస్తారు అని చెప్తున్నారు బాబా. तुम दैवी राज्य में थे फिर आसुरी राज्य में आ गए हो, इसको हेल भी कहते हैं. तुम हेवन में थे फिर 84 जन्म पास कर हेल में आकर पड़े हो. वो था सुखधाम, ये है दुखधाम, 100% ఇన్సాల్వెంట్. బాబా చెప్తున్నారు, మీరే దైవీ రాజ్యంలో ఉండేవారు, తర్వాత ఆసురీ రాజ్యంలోకి దిగిపోయారు. దీన్ని హెల్ అంటే నరకము అని కూడా చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు హెవెన్ స్వర్గంలో ఉండేవారు, మీరు 84 జన్మలు పాస్ చేస్తూ నరకంలో వచ్చి పడ్డారు అని చెప్తున్నారు బాబా. అది సుఖధామంగా ఉండేది, ఇది దుఃఖధామము. 100% ఇన్సాల్వెంట్ ఇక్కడ అంటే 100% निरुपेद అయిపోయారు. 84 जन्मों का चक्र लगाते वही भारतवासी पूज्य से पुजारी बन गए, इसको ही वर्ल्ड की हिस्ट्री ज्योग्రఫీ कहा जाता है. 84 జన్మల చక్రంలో వస్తూ భారతీయులు పూజ్యుల నుండి పూజారిగా తయారైపోయారు అని చెప్తున్నారు బాబా. దీన్నే సృష్టి का చరిత్ర భౌగోళికము అని చెప్తారు. ये है सारा तुम भारतवासियों का चक्र, और धर्म वाले तो 84 जन्म नहीं लेते हैं और सतयुग में होते ही नहीं. ఇది భారతవాసీల యొక్క జన్మల చక్రం బాబా వినిపిస్తున్నారు. 84 జన్మలు. ఇతర ధర్మాల వారు లేట్గా ప్రవేశిస్తారు కాబట్టి 84 జన్మలు తీసుకోరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. వాళ్ళు సతయుగంలో రానే రారు కదా, 84 జన్మలు ఎలా అవుతుంది మరి ఇతర ధర్మాల వాళ్ళది. సతయుగ త్రేతమే సిర్ఫ్ భారతదేశమే ఉంటుంది సతయుగం త్రేతయుగంలో. ఇతర ధర్మాలు ఇతర ఖండాలు ఉండవు కదా, మరి వాళ్ళందరూ 84 జన్మలు లెక్క రాదు. सूर्यवंशी, चंद्रवंशी, फिर वैश्यवंशी, शूद्रवंशी, अब भी फिर तुम आकर ब्राह्मण वंशी बने हो, देवता वंशी बनने के लिए. ये है भारत के वर्ण.
బాబా చెప్తున్నారు సూర్యవంశీ నుండి చంద్రవంశీ, అక్కడి నుండి తర్వాత వైశ్య శూద్ర వంశస్థులు అవుతూ ఇప్పుడు బ్రాహ్మణ వంశీ అయ్యారు మీరు. ఎందుకంటే భవిష్యత్తులో దేవత వంశీగా తయారవడం కోసమే ఇప్పుడు బ్రాహ్మణ వంశీ అయ్యాం మనము. ఇది భారతీయుల యొక్క వర్ణాలు. 84 జన్మల లెక్క 84 జన్మల్లో ఇన్ని వర్ణాలలో చేంజ్ అవుతూ వస్తున్నాము అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ బ్రాహ్మణ్ బన్నే సే శివ్ బాబా సే వరసా లే రహే హో. ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణ వర్ణంలో వచ్చారు, శివ్ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు. बाप तुमको पढ़ा रहे 5,000 वर्ष पहले मुआफिक कल्प कल्प तुम पावन बन फिर पतित बनते, सुख धाम में जाकर फिर दुख धाम में आते, फिर शांति धाम में जाना है जिसको निराकारी दुनिया कहा जाता है. బాబా మనకు చదివిస్తున్నారు 5,000 సంవత్సరాల పూర్వం మాదిరిగా. అంటే కల్పకల్పము ఇలాగే 5,000 సంవత్సరాలకు ఒకసారి మీరు పావనమవుతూ ఉంటారు, మరలా పతితం అయిపోతూ ఉంటారు, బాబా వస్తారు చదివిస్తూ ఉంటారు. సుఖధామానికి వెళ్తున్నాము, సుఖధామం నుండి జన్మల్లో వస్తూ దుఃఖధామంలోకి వచ్చేస్తున్నాం మనము. మళ్ళీ బాబా వస్తారు, తర్వాత శాంతి ధామంలోకి వెళ్తాము మనము. శాంతి ధామము అంటే దానిని నిరాకారి ప్రపంచము అని కూడా చెప్తారు అని చెప్తున్నారు బాబా. आत्मा क्या है, परमात्मा क्या है, ये कोई भी మనిషి नहीं जानते हैं. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అనేది మనుషులు ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. ఆత్మ బి ఎక్ స్టార్ బింది హే. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ కూడా ఒక నక్షత్రం మాదిరిగా బిందువు. कहते हैं प्रकृति के बीच में सितारा चमकता है, छोटी सी बिंदी है जिसको दिव्य दृष्टि से देखा जा सकता है. वास्तव में स्टार भी नहीं कहा जाएगा. శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటారు ప్రకృతి మధ్య మెరుస్తుంది ఒక అద్భుత నక్షత్రం లాగా అని. కాబట్టి ఒక చిన్న బిందువు, నక్షత్రంలా మెరిసే బిందువు, దీనిని చూడాలంటే ఆత్మను దివ్య దృష్టితోనే చూడగలరు, స్థూలమైన కళ్ళ ద్వారా డైరెక్ట్ గా చూడలేరు ఆత్మను అని చెప్తున్నారు బాబా. వాస్తవానికి చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే స్టార్ అని కూడా అనుకోవటానికి వీలు లేదు. ఎందుకు, स्टार तो बहुत बड़ा है, सिर्फ दूर होने के कारण छोटा दिखाई पड़ता है. ये सिर्फ एक मिसाल दिया जाता है. నిజంగా స్టార్ యొక్క పరిచయం మనము తెలుసుకున్నట్లయితే, స్టార్ అంటే నక్షత్రం ఆకాశంలో ఉంటాయి కదా, అది ఎలా ఉంటుంది, చాలా పెద్దవి ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే. ఇక్కడి నుండి కింద నుండి మనం దూరంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూసినప్పుడు అవి చిన్నవిగా కనిపిస్తాయి, కానీ దాని అసలు రూపం పెద్దది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్క ఉదాహరణ, ఇక్కడి నుండి చూస్తే ఎలాగైతే మిల్ మిల్ మెరుస్తూ ఒక చిన్న స్టార్ కనిపిస్తుందో అలా ఎగ్జాంపుల్గా బాబా తీసుకొని చెప్తారు, కానీ నిజంగా స్టార్ అయితే కాదు, ఆత్మ పెద్ద రూపం అయితే ఉండదు. आत्मा इतनी छोटी है जैसे ऊपर में स्टार छोटा दिखाई पड़ता है. ఆకాశంలో పైన ఉన్న నక్షత్రాలు ఇక్కడ నుండి చూసినప్పుడు ఎలా చిన్న నక్షత్రం లాగా చిన్న స్టార్ కనిపిస్తుందో అలా ఆ రూపంలో ఉంటుంది ఆత్మ. बाप की आत्मा भी एक बिंदी मिसल ही उनको सुप्रीम कहा जाता है, उनकी महिमा अलग है. బాబా ఆత్మ కూడా ఒక బిందువు మాదిరిగానే ఉంటుంది, సుప్రీం ఆత్మ అంటాం, పరమాత్మ అంటాం బాబాను. అతని మహిమయే భిన్నమైనది అని చెప్తున్నారు బాబా. మానవ సృష్టి కా చైతన్య బీజ్ రూప్ होने के कारण उनमें सारा ज्ञान है. అతడు మానవ సృష్టికి చైతన్యమైనటువంటి బీజ రూపం. మామూలు చెట్లకి చూసే బీజాలు జడం కదా, జడమైనవి, కానీ బాబా చైతన్య బీజ రూపుడైన కారణంగా అతనిలో మొత్తం జ్ఞానం ఉంది అని చెప్తున్నారు బాబా. అవి జడమైన బీజాలు కాబట్టి అవి మాట్లాడవు, నా ద్వారా చెట్టు ఇలా పెరుగుతుందని. కానీ బాబా చైతన్య బీజ రూపుడు కాబట్టి అతనిలో జ్ఞానం ఉంది, ఉండడమే కాకుండా అతడు చెప్పగలుగుతున్నారు కూడా. तुम्हारी आत्मा को भी अभी नॉलेज मिल रही, आत्मा ही नॉलेज ग्रहण कर रही. इतनी छोटी बिंदी में 84 का पाठ नूंदा हुआ है, सो भी अविनाशी 84 जन्मों का चक्र लगाते आए हो. బాబా చెప్తున్నారు మీ ఆత్మకు కూడా ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది బాబా నుండి.
బాబాలో ఉంది. బాబా నుండి మన ఆత్మకు జ్ఞానం లభిస్తుంది. ఆత్మ గ్రహిస్తుంది జ్ఞానాన్ని. ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంటుంది. అది కూడా అవినాశి పాత్ర ఉంటుంది. 84 జన్మల చక్రంలోకి వస్తున్నారు మీరు. ఇస్కి ఎండ్ హోనే హీ సక్తి. ఈ పాత్ర ఎండ్ అవడం అనేది ఉండదు. కంప్లీట్ అవుతుంది, ఇంటికి వెళ్తాము, మళ్ళీ స్టార్ట్ చేస్తాము, అలా నడుస్తూనే ఉంటుంది చక్రము. देवता थे दैत्य बने फिर सो देवता बनना है, ये చక్ర చల్తా ఆయా హై. దేవతలుగా ఉండేవాళ్ళము, అసురులైపోయాము, మళ్ళీ దేవతలుగా తయారవుతాము. ఈ చక్రం ఇలా తిరుగుతూనే వస్తుంది. बाकी तो सब है बाय प्लेट. इस्लामी बौद्ध आदि कोई 84 जन्म नहीं लेते. ये ही सतीक भारत में राइट सॉल्वेंट था, फिर 84 जन्म ले विशेष बने हैं. ये विशेष वर्ल्ड है. బాబా చెప్తున్నారు మిగిలిన ధర్మాలన్నీ కొమ్మలుగా ఉంటాయి. ఇస్లామీ బౌద్ధి మొదలైన ధర్మాలు వారు 84 జన్మలు తీసుకోరు అని చెప్తున్నారు బాబా. ఇదే భారతదేశంలో సతీగంలో ధర్మము ఉండేది. అంటే దేవత ధర్మము మన అసలైన ధర్మంలో మనం ఉండేవాళ్ళం. సాల్వెంట్గా అంటే సంపదలతో ఉండేవాళ్ళము. తర్వాత 84 జన్మలు తీసుకుని విశేష్ అంటే వికారీగా తయారైపోయాము. ఇది ఇప్పుడు విశేష్ వరల్డ్, వికారీ ప్రపంచం అయిపోయింది అని చెప్తున్నారు బాబా. 5000 वर्ष पहले प्योरिटी थी, पेस भी थी, प्रॉस्पेरिटी भी थी. बाप बच्चों को याद दिलाते. मुख्य है प्योरिटी, इसलिए कहते विशेष को वायसलेस बनाने वाले आओ, वही सदगति देने वाले, इसलिए वही सद्गुरु है. 5000 సంవత్సరాల పూర్వం పవిత్రత ఉండేది, శాంతి ఉండేది, సంపదలు ఉండేవి. ఇవన్నీ బాబా పిల్లలకు స్మృతి కలిగిస్తున్నారు. ఉండేవి కదా, గుర్తొస్తుంది కదా మీకు. బాబా చెప్తున్నారు అయితే అక్కడ మీరు పొందిన ప్రాప్తులు మీకు ఉండేవి అనే ప్రాప్తులకి కూడా ముఖ్యమైన ఆధారం ఏమైంది? ప్యూరిటీ, పవిత్రత. అందువలన వికారిని నిర్వికారిగా తయారు చేసే తండ్రి రండి పవిత్రంగా తయారు చేయండి అని పిలిచారు కూడా మీరు అని చెప్తున్నారు బాబా. కాబట్టి అతడే సద్గతి ఇచ్చేవారు, సద్గతి ఇచ్చేవారు కాబట్టి అతడే సద్గురు అయ్యారు మనకు అని చెప్తున్నారు బాబా. अभी तुम बाप द्वारा बेगर టు ప్రిన్స్ బన్ రే అథవా నరసే నారాయణ నారిసే లక్ష్మి బంతి హో. ఇప్పుడు మీరు బాబా ద్వారా బెగ్గర్ నుండి ప్రిన్స్ గా తయారవుతున్నారు. అంటే నరు నుండి నారాయణుడిగా తయారవుతున్నారు, నారి నుండి లక్ష్మిగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. तुम्हारा ये राजयोग है. भारत को ही अब बाप द्वारा राजा ही मिलते, आत्मा ही 84 जन्म लेती है. బాబా చెప్తున్నారు మీది రాజయోగము. ఇది భారతదేశానికి ఇప్పుడు బాబా ద్వారా రాజ్య అధికారం లభిస్తుంది. అందుకే రాజయోగం ఇది. आत्मा 84 जन्मल తీసుకుంటుంది కదా. आत्मा ही पढ़ती है शरीर द्वारा, शरीर नहीं पढ़ता. आत्मा संस्कार ले जाती है. मैं आत्मा ही शरीर द्वारा पढ़ती हूँ. इसको देही अभिमानी कहा जाता है. బాబా చెప్తున్నారు ఆత్మే చదువుకుంటుంది శరీరం ద్వారా, శరీరము చదువుకోదు. ఆత్మే సంస్కారం తీసుకుని వెళ్తుంది. బాబా చెప్తున్నారు నేను ఆత్మ ఈ శరీరం ద్వారా నేను చదువుకుంటున్నాను అని ఇలా మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉండడము, రియలైజ్ అవ్వడము, దీనిని ఏమంటారు? ఆత్మ అభిమాని స్థితి ప్రాక్టీస్ చేయడము అంటారు. आत्मा अलग हो जाती है तो शरीर कोई काम का नहीं रहता. आत्मा कहती अब मैं पुण्य आत्मा बन रही, मनुष्य देह अभिमान में आकर के देते ये करता हूँ. तुम अभी समझते हम आत्मा है, ये हमारा शरीर बड़ा है. బాబా చెప్తున్నారు ఆత్మ భిన్నంగా ఉంటుంది. ఆత్మ వేరైపోయింది అనుకోండి, ఈ శరీరాన్ని వదిలేసింది అనుకోండి, ఈ శరీరం ఎందుకు కూడా పనికి రాకుండా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఆత్మ అన్ని కూడా అనుభవం చేస్తుంది, కర్మ చేస్తుంది అంటారు. శరీరం అయితే కాదు కదా. ఆత్మ వెళ్ళిపోగానే శరీరము
పనికి రాకుండా అయిపోతుంది. కావున ఆత్మ చెప్తూ ఉంటుందన్నమాట, నేను పుణ్య ఆత్మగా తయారవుతున్నాను కదా. మనుషులైతే దేహాభిమానంలో వచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని దేహభ్రాంతిలో ఉండి వాళ్ళు మాట్లాడతారు. కానీ మీరైతే ఇప్పుడు అభ్యాసం చేస్తారు, మీరు అనుకుంటారు నేను ఆత్మను, ఇంత పెద్ద శరీరం దొరికింది, దీని ద్వారా నేను ఈ కర్మ చేస్తున్నాను, ఇలా మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే జ్ఞానం మనకి అర్థమైంది, ఆత్మ జ్ఞానం. పరమాత్మ బాప్ ద్వారా మే ఆత్మ పढ़ रही हूँ. ఇంకా ఏమనుకుంటాము, పరమాత్మ బాబా ద్వారా నేను ఆత్మ చదువుకుంటున్నాను మురళి వినేటప్పుడు. ఇది కూడా మనకు జ్ఞాపకం రావాల్సిన విషయం కదా. बाप कहते हैं मामिकम याद करो, तुम गोल्डन एज में सतो प्रधान थे, फिर तुम्हारे अलाएं पड़ी है, खाद पढ़ते पढ़ते तुम पावन से पतित बन पड़े हो. బాబా చెప్తున్నారు నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. మీరే బంగారు యుగంలో సతప్రధానంగా ఉండేవారు, తర్వాత మీ ఆత్మలో తుప్పు చేరుతూ వచ్చింది, తుప్పు పడుతూ పడుతూ తుప్పు చేరుతూ చేరుతూ మీరు పావనం నుండి పతితులుగా తయారైపోయారు. అవి ఫిర్ పావన్ బన్నా హై, మళ్ళీ పతితుల నుండి పావనంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. इसलिए कहते हैं हे पतित पावन आओ आकर हमको पावन बनाओ. तो बाप राय देते हैं हे पतित आत्मा मुझ बाप को याद करो तो तुम्हारे से खाद निकलेगी और तुम पावन बन जाएंगे. उनको प्राचीन योग कहा जाता है. బాబా చెప్తున్నారు ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని పిలిచారు కదా. ఇప్పుడు బాబా వచ్చి సలహా ఇస్తున్నారు, ఓ పతిత ఆత్మలారా, తండ్రైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మీ ఆత్మలో పడినటువంటి తుప్పు తొలగిపోతుంది, మీరు పావనంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. దీన్ని ప్రాచీన యోగము అనడం జరుగుతుంది. ఇస్ యాద్ అర్థాత్ యోగ అగ్ని సే ఖాద్ భస్మ హోగి. ఈ యోగం ద్వారా, ఈ స్మృతి ద్వారా తుప్పు సమాప్తి అవుతుంది, భస్మమైపోతుంది. మన ఆత్మలో ఏదైతే తుప్పు కల్తీ చేరిందో అదేమి ఏమవుతుంది, ఆ చెత్త అంతా భస్మమైపోతుంది. దేని ద్వారా, బాబాను జ్ఞాపకం చేయడము అనే యోగ అగ్ని ద్వారా. मूल बात है पतित से पावन बनना. साधु संत आदि सब पतित है, पावन बनने का उपाय बाप ही बताते. मामिकम याद करो या अंतिम जन्म पवित्र बनो. ముఖ్యమైన విషయమే ఇక్కడ, మన లక్ష్యమే ఏంటి, పతితుల నుండి పావనముగా తారవడము. సాధు సన్యాసులతో సహితంగా అందరు కూడా పతితులై ఉన్నారు. ఇప్పుడు అందరు కూడా పావనంగా తయారవ్వాలంటే ఉపాయము బాబాయే వచ్చి చెప్తున్నారు. మామేకం శరణం రజ, మామేకం యాద్ కరో, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి అనే ఉపాయం బాబా చెప్తున్నారు. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా తయారవ్వండి. खाते पीते चलते फिरते मामिकम याद करो, क्योंकि तुम सब आत्माओं का आशिकों का माशुक मैं हूँ. तुमको हमने पावन बनाया था, फिर पतित बनी हूँ. सभी भक्तियां आशिक हैं, माशुक कहते हैं. कर्म भी भल करो, बुद्धि से मुझे याद करते रहो तो विकर्म विनाश होंगे. ये मेहनत है. బాబా చెప్తున్నారు, తింటూ తాగుతూ నడుస్తూ తిరుగుతూ కూడా నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మీరు ఆత్మలందరూ ప్రియురాళ్ళు, నేను ఒక్కడినే ప్రియుడు మీ అందరికీ. కాబట్టి నన్నే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. ఒకప్పుడు పావనంగా తయారు చేశాను మిమ్మల్ని, మీరు పతితులైపోయారు. భక్తులుగా మీరందరూ ప్రియురాళ్ళై నన్ను పిలిచారు. ప్రియుడైన శివబాబా వచ్చి ఇప్పుడు చెప్తున్నారు మనందరకు, కర్మ కూడా భలే చేస్తూ ఉండండి, కర్మలు వదిలేయడానికి అవ్వదు కదా. కర్మ చేస్తూ కూడా బుద్ధి ద్వారా నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని చెప్తున్నారు బాబా. దీనిలో శ్రమ ఉంది, శ్రమ పడాలి. ఏ मेहनत है तो बाप को याद करना चाहिए ना वर्षा पाने के लिए. ఇది శ్రమ ఉంది దీనిలో. మరి బాబాని జ్ఞాపకం చేయాలి కదా వారసత్వం పొందడం కోసము అని చెప్తున్నారు బాబా. जो जास्ती याद करेंगे उनको वर्षा भी जास्ती मिलेगा. ये है याद की यात्रा. जो जास्ती याद करेंगे वही पावन बन आकर मेरे गले का हार बनेंगे.
ఇది స్మృతి యాత్ర అని చెప్తున్నారు బాబా. ఎవరైతే ఎక్కువ బాబాను జ్ఞాపకం చేసుకుంటారో వారికి వారసత్వం కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇంకా అటువంటి వారు పావనంగా తయారై నా నా మెడలో హారముగా తయారవుతారు, అంటే నా సమీపానికి చేరుకుంటారు అని చెప్తున్నారు శివ్ బాబా. सभी आत्माओं का निराकारी दुनिया में एक सिजरा बना हुआ है, उनको इनकॉर्पोरियल ट्री कहा जाता है. పరంధామంలో చేరుకోవటం బాబా సమీపంగా, ఇది రుద్రమాలలో మనులు అవుతాం కదా. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు బాబా, నిరాకారి వృక్షంలో చేరుకుంటాం. పరంధామంలో ఒక వృక్షం మాదిరిగా సెట్టింగ్ ఉంటుంది. ఆత్మలో ఏ శాఖలో ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు కూర్చునేలాగా ఒక వృక్షం మనం 3 లోకాల చిత్రంలో పరంధామము లో చూస్తూ ఉంటాం కదా. ఒక వృక్షం మాదిరిగా ఆత్మలందరూ డిజైన్లో అలా కూర్చొని ఉంటారు. దాన్ని ఇన్కార్పోరియల్ ట్రీ అంటాం, నిరాకారి వృక్షము. ये है कॉर्पोरियल ट्री. निराकारी दुनिया से सबको नंबरवार आना है, आते ही रहना है. झाड़ कितना बड़ा है. బాబా చెప్తున్నారు ఆత్మలందరూ నిరాకారి ప్రపంచంలో అలా వృక్షం మాదిరిగా కూర్చుంటారు. ఇక్కడున్నది సాకారి వృక్షము. ఆ నిరాకారి ప్రపంచం నుండి నంబర్ వారీగా ఎవరెప్పుడు దిగి రావాలో కిందకి వస్తూనే ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఈ వృక్షం ఇప్పుడు ఎంత పెద్దది అయి ఉంది కదా. आत्मा यहाँ आती है पार्ट बजाने, सो भी सब आत्माएं हैं, सभी इस ड्रामा के యాక్టర్స్ హే. ఆత్మ ఇక్కడ పాత్ర అభినయించడానికి వస్తుంది. ఇప్పుడు ఆత్మలందరూ ఈ డ్రామాలో యాక్టర్స్, అందరు ఆత్మలు కూడా ఇంచుమించుగా ఇప్పుడు ఉన్నారు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. దిగి వచ్చేసారు. ఆత్మ అవినాశి హి, ఉన్మే పార్ట్ भी अविनाशी है. ड्रामा कब बना ये कह नहीं सकते, चलता ही रहता है. ఆత్మ అవినాశి, ఆత్మలో ఉన్న పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది. డ్రామా ఎప్పుడు తయారైందనేది ఎవరు చెప్పలేరు అన్నారు బాబా. ఇది డ్రామా ప్రారంభం అవడం సతయుగంతో, ఆఖరు అవడం కలియుగంతో, సంగమయుగంతో, మళ్ళీ కొత్తగా చక్రం స్టార్ట్ అవుతుంది. ఇది చెప్పగలం కానీ ఈ తిరగడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు డ్రామా అంటే దానికి సమాధానం లేదు. ఏ చల్తా హీ రేతా హై, ఇది నడుస్తూనే ఉంటుంది. అందుకే కదా అవినాశి, అనాది అని కూడా అంటాం. అనాది అంటే దీనికి ఆది ఎప్పుడు అనేది లేదు, అందుకే అవినాశి. అది ఆది లేదు కాబట్టి అంత లేదు. भारतवासी पहले पहले सुख में थे, फिर दुख में आए, फिर शांति धाम में जाना है, फिर बाप సుఖధాం బేస్ देंगे. భారతవాసీలు మొట్టమొదట సుఖంలో ఉండేవారు, తర్వాత దుఃఖంలోకి వచ్చారు, తర్వాత ఇప్పుడు దుఃఖం నుండి ముక్తులై శాంతిధామానికి వెళ్తాము. తర్వాత బాబా అక్కడి నుండి సుఖధామంలోకి పంపిస్తారు మనల్ని. సుఖధామం అంటే సతయుగంలో జన్మలు తీసుకొని వస్తాం మరలా. उसमें जो जितना पुरुषार्थ कर उंच पद पाए वो बाप किंगडम स्थापन करते, उसमें पुरुषार्थ अनुसार राजा में पद पाएंगे. సుఖధామానికి అందరినీ పంపిస్తారు, కానీ అక్కడ ఎవరి పురుషార్థాన్ని బట్టి వారు పదవి పొందుతారు అని చెప్తున్నారు బాబా. పురుషార్థానుసారం राज्याधिकार पदवी పొందుతారు. सतयुग में तो जरूर थोड़े मनुष्य होंगे, आदि सनातन देवी देवता ధర్మ కా జాడ్ చోటాయి, బాకీ సబ్ వినాశ్ హో జాయింగే. సతయుగంలో చాలా తక్కువ మంది మానవులు ఉంటారు. ఆది సనాతన దేవి దేవత ధర్మ యొక్క వృక్షం చిన్న వృక్షం ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ వినాశనం అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఈ ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపన हो रहा है, अर्थात स्वर्ग के गेट खुल रहे हैं. ఇప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మము అనేది స్థాపన అవుతుంది, స్వర్గ ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. 5000 वर्ष पहले भी इस लड़ाई के बाद स्वर्ग की स्थापना हुई थी, अनेक धर्म विनाश हो गए थे. इस लड़ाई को कहा जाता है కళ్యాణకారి లడాయి. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇప్పుడు జరిగే లాంటి యుద్ధాలు జరిగాయి. తర్వాత స్వర్గ స్థాపన కూడా జరిగింది. అనేక ధర్మాలు వినాశనం అయ్యాయి వినాశనం యొక్క యుద్ధంలో. ఈ యుద్ధాన్ని కళ్యాణకారి యుద్ధం అని చెప్తాం. ఇది నష్టాన్ని తెచ్చేటటువంటిది కాదు. దీని ద్వారా స్వర్గం యొక్క గేట్లు, స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడుతున్నాయంటే ఇది మంచి కోసం జరిగే యుద్ధమే, కళ్యాణకారి యుద్ధము. వినాశనం కూడా ఇది కళ్యాణకారి, మంచి కోసం జరిగే వినాశనమే అని చెప్తున్నారు బాబా.
अब नरक के गेट खुले हैं, फिर स्वर्ग के गेट खोलेंगे। स्वर्ग के द्वार बाप खोलते हैं, नरक के द्वार रावण खोलते हैं। बाप वर्षा देते हैं, रावण श्राप देते हैं. బాబా చెప్తున్నారు, స్వర్గ ద్వారాలు బాబా తెరిపిస్తారు, నరకం యొక్క ద్వారాలు రావణుడు తెరిపిస్తూ ఉంటాడు. బాబా వారసత్వం ఇస్తూ ఉంటారు, రావణుడు మళ్ళీ శాపం ఇస్తూ ఉంటాడు. ये बातें दुनिया नहीं जानती, तुम बच्चों को समझाता हूँ. एजुकेशन मिनिस्टर भी बेहद की नॉलेज चाहते हैं, सो तो तुम ही दे सकते हो, परंतु तुम हो गुप्त, तुमको पहचानते ही नहीं है. तुम योग बल से अपनी राजाई ले रहे हो. బాబా చెప్తున్నారు, ప్రపంచానికి విషయాలు తెలియదు, పిల్లలకి నేను చెప్తూ ఉన్నాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇటువంటి విషయాలు అవసరము అని చెప్తున్నారు బాబా. వాళ్ళు కూడా తెలియని హిస్టరీ ఎక్కడి నుండి తెలిస్తే గెదర్ చేయటానికి ఉంటారు. కాబట్టి మీ వాళ్ళకి ఈ విషయాలు చెప్పగలిగే వాళ్ళు మీరే అని చెప్తున్నారు బాబా. మీరే ఇవ్వాలి ఈ నాలెడ్జ్. కానీ మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా, విలువ ఇచ్చి మీ మాటలుకి వాళ్ళు విలువ ఇచ్చి తెలుసుకోవాలి కదా. గుర్తుపట్టరు, గుప్తంగా ఉంది మీ స్థితి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. మీరు గుప్తంగా ఉన్నారు, మిమ్మల్ని గుర్తుపట్టరు. వాస్తవానికి మీరు ఎంత గొప్పవారంటే మీ యోగ బలం ద్వారా మీ రాజ్యాన్ని మీరు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. రాజ్య స్థాపన చేసుకుంటున్నారు. लक्ष्मी नारायण ने ये राज्य कैसे पाया, सो तुम जानते. इसको कहा जाता है अस्पीशियस कल्याणकारी युग, जबकि बाप आकर पावन बनाते हैं. బాబా చెప్తున్నారు, లక్ష్మీనారాయణలు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. రాజయోగం ద్వారానే పొందారు కదా వాళ్ళు. ఈ యుగాన్ని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము అని చెప్తాం. కళ్యాణకారి యుగం ఇది. ఎందుకంటే బాబా వచ్చి ఇక్కడ పావనంగా తయారు చేస్తున్నారు అందరినీ. कृष्ण को तो सभी बाप नहीं कहेंगे, बाप निराकार को कहा जाता है. उस बाप को याद करना है, पावन भी बनना है. బాబా చెప్తున్నారు, కృష్ణుణ్ణి తండ్రి అని అందరూ ఒప్పుకోరు అని చెప్తున్నారు బాబా. నిరాకారుణ్ణి తండ్రి అని చెప్తారనమాట. ఆ తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి మనం. పావనంగా కూడా తయారవ్వాలి. అంటే ఏంటి? వికారంకు జరూర్ చూడనా పడే. బాబాను జ్ఞాపకం చేయాలి, పావనంగా తయారవ్వాలి, వికారాలను తప్పకుండా విడిచిపెట్టాలి. పావనంగా అవడం అంటే అదే అర్థం. भारत वैसलेस सुखधाम था, अब विशेष दुखधाम है, वर्तनाट ये पेन्नी है. భారతదేశం నిర్వికారిగా ఉండేది, సుఖధామంగా ఉండేది, ఇప్పుడు వికారిగా దుఃఖధామంగా అయిపోయింది అని చెప్తున్నారు బాబా. విలువలేని పైసాగా అయిపోయింది భారతదేశం యొక్క స్థితి. ये ड्रामा का खेल है जिसको बुद्धि में धारण करके औरों को भी कराना है. డ్రామా యొక్క ఆట ఇది ఇలా నడుస్తుంది. ఇది బుద్ధిలో ధారణ చేసుకుని ఇతరులకు కూడా మనం చేయించాలి. జ్ఞానం యొక్క విషయాలు బుద్ధిలో ధారణ చేసుకోవాలి, ఇతరుల ద్వారా కూడా చేయించాలి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, याद से पावन बन बाप के गले का हार बनना है. कर्म करते भी बाप की याद मेरे विकर्माजीत बनना है. स्मृति द्वारा పావనముగా తారయి బాబా మెడలో హారముగా తారవాలి. యాద్ సే పావన్ బన్ బాప్ కే గలే కా హార్ బన్నా హై. స్మృతి ద్వారా పావనముగా తారై బాబా మెడలో హారముగా తారవాలి. కర్మ కర్తే भी బాప్ కి యాద్ మేరే వికర్మాజీత్ బన్నా హై. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉంటూ వికర్మాజీతులుగా తయారవ్వాలి. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉంటూ వికర్మాజీతులుగా తయారవ్వాలి. सेकंड पॉइंट, पुण्य आत्मा बनने का पूरा पूरा पुरुषार्थ करना है. देह अभिमान छोड़ देही अभिमानी बनना है. పుణ్య ఆత్మగా తయారవడానికి పూర్తి పూర్తి పురుషార్థం చెయ్యాలి.
దేహాభిమానం విడిచి ఆత్మాభిమానిగా తయారవ్వాలి. पुण्य आत्मा बनने का पूरा पूरा पुरुषार्थ करना है. देहाभिमान छोड़ देही अभिमानी बनना है. పుణ్య ఆత్మగా తయారవడానికి పూర్తి పురుషార్థం చేయాలి. దేహాభిమానం విడిచి ఆత్మాభిమానిగా తయారవ్వాలి. वरदान, पांचवी दानर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट प्राप्त करने वाले संतुष्ट मनी भव. पांचवी दानरగా తయారవడం కోసం సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్పోర్ట్ పొందేటటువంటి संतुष्टमणि भव. पांचवी दानर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट प्राप्त करने वाले संतुष्टमणि भव. पांचवी दानरగా తయారవడం కోసం సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్పోర్ట్ పొందేటటువంటి సంతుష్టమణిగా కండి. वरदानम యొక్క विवरण, जो बच्चे अपने आप से अपनी पुरुषार्थ व सर्विस से ब्राह्मण परिवार के संपर्क से सदा संतुष्ट रहते उन्हें ही संतुष्ट मणि कहा जाता है. ये పిల్లలైతే తమ ద్వారా తాము అలాగే తమ పురుషార్థము ద్వారా తమ సేవ ద్వారా ఎవరైతే తమలో తమ ద్వారా తాము సంతుష్టులై ఉంటారో, అంటే తమ పురుషార్థం ద్వారా తమకి, అంటే నేను ఏ పురుషార్థం చేయాలనుకున్నానో నడుస్తుంది, బాగా చేస్తున్నాను, ఇది పురుషార్థంతో సాటిస్ఫాక్షన్, సంతుష్టత. అలాగే తాము చేసే సేవ ద్వారా నేను ఎంత చేసుకోవాలో అంత సేవ చేసుకుంటున్నాను, తృప్తి ఉంది అని తమ సేవ ద్వారా సంతుష్టత. అలాగే బ్రాహ్మణ పరివారం యొక్క సంపర్కం ద్వారా సదా సంతుష్టులుగా ఉంటున్నారు, వారే సంతుష్టమణి అని పిలువబడతారు. सर्व आत्माओं के संपर्क में अपने को संतुष्ट रखना व सर्व को संतुष्ट करना, इसमें जो विजयी बनते वही विजयमाला में आते हैं. सर्व ఆత్మల యొక్క సంపర్కంలో వస్తూ తమను తాము సంతుష్టంగా ఉంచుకోవడం మరియు సర్వులను సంతుష్టపరచడం, దీనిలో ఎవరైతే విజయిగా తయారవుతారో ఈ ధారణలో, ఈ సబ్జెక్టులోని, వారే విజయమాలలో వస్తారు. సర్వ ఆత్మల సంపర్కంలో ఉంటూ, అందరి మధ్య ఉంటూ తమను తాము సంతుష్టంగా ఉంచుకోవడం, సర్వులను సంతుష్టపరచడం, దీనిలో ఎవరైతే విజయిగా తయారవుతారో వారే విజయమాలలోకి వస్తారు. पांचवी दानर बनने के लिए सर्व द्वारा संतुष्टता का पासपोर्ट मिलना चाहिए. కాబట్టి ఈ చదువులో, ఈ పురుషార్థంలో పాస్వీ హానర్గా తయారు కావాలంటే, అంటే ఉత్తమ శ్రేణిలో పాస్ అవ్వాలంటే సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్పోర్ట్ దొరకాలి మనకి. కొన్ని సమయాల్లో ఏమవుతుంది, మనకు మనం సాటిస్ఫై అయిపోతాం, కానీ ఇతరుల ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికేట్ రాదు. కొన్ని సమయాలలో ఇతరులు సంతుష్టులు అయినట్టే మనకి బయటకైతే సర్టిఫికేట్ వస్తుంది, లోపల ఉండే ఎంతవరకు సంతుష్టులు అవుతారని తెలియదు, కానీ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంతగా చేయాలో అంత నేను చేరుకోలేకపోయాను అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రెండు రకాలు కూడా సర్టిఫికేట్ రావాలంటున్నారు బాబా, స్వయం నుండి మరియు సర్వుల నుండి సంతుష్టత యొక్క पासपोर्ट लभिंचाली. ये पासपोर्ट लेने के लिए सिर्फ सहन करने व समाने की शक्ति धारण करो. ఇటువంటి పాస్పోర్ట్, సంతుష్టత యొక్క పాస్పోర్ట్ తీసుకోవడం కోసం కేవలం సహించే శక్తి, ఇముడ్చుకునే శక్తి ధారణ చేయండి. అందరి సంబంధంలో వచ్చినప్పుడు ఈ రెండు శక్తులు మనం ఎక్కువగా ఉపయోగించి నడుచుకున్నట్లయితే తప్పకుండా సంతుష్టత సర్టిఫికేట్ మనకి దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఏ రెండు శక్తులు? సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి, सहन करने शक्ति व समाने की शक्ति धारण करो. स्लोगन,
रहम दिल बन सेवा ద్వారా నిరాశ और थकी हुई ఆత్మకు को सहारा दो దయా హృదయాలుగా తయారే సేవ ద్వారా నిరాశలో ఉన్న అలసిపోయి ఉన్న ఆత్మలకు ఆధారం ఇవ్వండి దయా హృదయాలుగా తయారే సేవ ద్వారా నిరాశలో ఉన్న మరియు అలసిపోయి ఉన్న ఆత్మలకు ఆధారం ఇవ్వండి रहम दिल बन सेवा द्वारा निराश और थकी हुई आत्माओं को सहारा दो ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు యోగం ద్వారానే ఆత్మలో ఉన్న తుప్పు భస్మం అవుతుంది బాబా నుండి పూర్తి వారసత్వం దొరుకుతుంది పావనంగా తయారై బాబా దగ్గర చేరుకుని పరంధామంలో బాబా మేడలో హారంగా కాగలము రుద్రమాలలో వస్తాం అందుకే ఎంత వీలు అంటే అంత యోగ బలాన్ని పెంచుకోండి అని చెప్తున్నారు బాబా ఇంకా ప్రశ్న ఏమడుగుతున్నారు దేవతల కర్మ శ్రేష్టంగా ఉండేది కదా ఇప్పుడు అందరి కర్మ ఎలాగా భ్రష్టం అయిపోయింది ఎందుకు భ్రష్టం అయిపోయింది అని అడుగుతున్నారు బాబా దానికి సమాధానం ఏంటి ఎందుకంటే తమ ధర్మం దేవతా ధర్మము అని మన అసలైన ధర్మాన్ని మర్చిపోయి కూర్చున్నాం మనం ధర్మాన్ని మర్చిపోయిన కారణంగా కర్మలు కూడా భ్రష్టమైపోయాయి ధర్మ భ్రష్టమైన కారణంగా ధర్మాన్ని మర్చిపోయిన కారణంగా కర్మలు కూడా భ్రష్టంగా మారిపోతూ వచ్చాయి అని చెప్తున్నారు బాబా ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి మన సత్య ధర్మం యొక్క పరిచయం మనకి ఇచ్చాక ఆ గుణాలే మనలో ఉండేలాగా మనం గమనిక పెట్టుకోవడం వలన దేవతా గుణాలు ఏమవుతుంది మన కర్మలు శ్రేష్టంగా తయారైపోతున్నాయి మరలా బాబా చెప్తున్నారు పాటలో ముఖం చూసుకో ప్రాణి కొంచెం అద్దంలో పాపం ఎంతుంది పుణ్యం ఎంతుంది అనేది హృదయంలో ప్రశ్నించుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా రచయిత రచన రహస్యం మీకే తెలుస్తుంది భారతవాసీలకి బాబా వచ్చి చెప్తూ ఉన్నారు అంటే సతీగంలో దేవతలుగా ఎవరు ఉండేవారో వాళ్ళే ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా అందుకే భారతదేశంలోనే శివ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు బాబా చెప్తున్నారు ప్యూరిటీ ఫస్ట్ దీని ద్వారా పీస్ ప్రాస్పరిటీ ఉండేది సత్యగంలో ఇప్పుడు కూడా మన వికారాలను వదిలి పావనంగా తయారైతే మళ్ళీ సుఖము శాంతి సంపదలు అన్నీ మనకి దొరుకుతాయి 21 జన్మల వరకు అవినాశి ప్రాప్తి ఇది అని చెప్తున్నారు బాబా 21 జన్మల వరకు ఈ ఒక్క జన్మలో విన్నటువంటి జ్ఞానం యొక్క ప్రాప్తి ప్రాలబ్ధం అనుభవిస్తాం మనము బాబా 3 లోకాల కోసము చెప్పారు 3 కాలాల కోసము చెప్పారు ఈరోజు బాబా ఆత్మాభిమాని స్థితి తయారు చేసుకోవటంలో కూడా గమనిక కలిగించారు బాబా ప్రతి దినచర్య యొక్క కర్మలో నేను ఆత్మ ఈ శరీరం ద్వారా ఇది చేయిస్తున్నాననే స్మృతిని తెచ్చుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా ఉదాహరణకు మురళి వినేటప్పుడు కూడా నేను ఆత్మనే పరమాత్మ బాబా ద్వారా ఈ చదువుకుంటున్నాను గ్రహిస్తున్నాను అని ఇలా అభ్యాసం చేయాలి అని చెప్తున్నారు బాబా వర్ణాల కోసం కూడా చెప్పారు బాబా ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యిందే దేవతా వర్ణంలో వెళ్ళడం కోసము అని చెప్తున్నారు బాబా సుఖధామంలో వెళ్తాం సుఖధామంలో కూడా ముందు శాంతిధామానికి వెళ్తాం సుఖధామానికి వస్తాం అక్కడ కూడా ఇప్పుడు చదువుకునే చదువు పురుషార్థం ఆధారంగా పదవుల్లోకి వస్తారు అని చెప్తున్నారు బాబా ఇప్పుడు ఇంకెన్నాళ్ళలో లేదు ఈ కొద్ది టైంలోని కూడా మన పదవి మనం పెంచుకోవచ్చు తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉండదు బాబా చెప్తున్నారు మహాభారత యుద్ధం అని రాసింది అదే యుద్ధం ఇది ఇప్పుడు జరిగే వినాశనం దీని ద్వారా స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి అని చెప్తున్నారు బాబా ఇది కళ్యాణకారి యుద్ధమే ఇది నష్టము కోసం జరిగే యుద్ధం కాదు స్వర్గ ద్వారాలు తెరుచుకోవటం కోసం జరిగే వినాశనము కాబట్టి ఇది కళ్యాణకారి యుద్ధము ఈ యుగమే కళ్యాణకారి యుగము బాబా వచ్చి ఇక్కడ అందరినీ పావనంగా తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా
కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండి వికర్మాజీతులుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. పాస్వీదానర్గా తయారవ్వాలి అంటే సర్వుల నుండి సంతుష్టత యొక్క పాస్పోర్ట్ తీసుకోవాలి. అలాంటి వారే సంతుష్టమని అవుతారు. మనము సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్టపరిచి సంతుష్టత యొక్క సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే దానికోసం ఏం కావాలి? మన వ్యవహారంలో సహన శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి. సహన శక్తి అంటే తెలిసిందే. ఇముడ్చుకునే శక్తి అంటే ఎవరి విషయాలనైనా మనసులో ఇముడ్చుకుని, క్షమించి, మరచిపోయి, వదిలేసి వాటిని వాళ్ళతో మనం ఒక మంచి భావంతో మరలా కలిసిపోయి నడుచుకోవటం. నేను ఇంత ఇముడ్చుకుంటున్నానని కూడా వర్ణన చేయకూడదు. ఎందుకంటే ప్రపంచమంతా మన కుటుంబమే. మన కుటుంబము అనుకున్నప్పుడు మనం ఎవరినైనా కూడా సర్దుకోగలము, ఇముడ్చుకోగలము. పరాయి వాళ్ళు అనుకున్నప్పుడు మనం వారి పట్ల అశుభ భావనలు పెట్టుకుంటాము, అశుభమైన మాటలు మాట్లాడతాము. మనమంతా ఒక కుటుంబం అనుకున్నప్పుడు మనం ఎవరి విషయాలైనా ఇముడ్చుకొని, క్షమించేసి, పక్కకు పెట్టేసి, మనం వాళ్ళని మామూలుగానే చూస్తూ సరళంగా నడుచుకోగలం వారితోని. దీనివల్ల తప్పకుండా ఇతరులని సంతుష్టపరచగలం కదా మన రిలేషన్‌లోని. అందుకే బాబా చెప్తున్నారు వ్యవహారంలో సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి రెండింటిని ఉపయోగించండి సంతుష్టత యొక్క పాస్‌పోర్ట్ పొందడం కోసము అని చెప్తున్నారు బాబా. దయాహృదయులే మనం ఇప్పుడు సేవ ద్వారా నిరాశతో ఉన్న, అలసిపోయి ఉన్న ఆత్మలకు ఆధారం ఇవ్వాలి. ప్రస్తుతం ఏ సేవ ఉంది? మనసా సేవ. కూర్చోగానే యుగంలో మనం బాబాతో అనుభవం చేస్తున్నప్పుడు మనకు ఒక రకమైన దయ అనేది లోపల నుండి కలగాలి. పాపం ప్రపంచానికి ఇచ్చేవాళ్ళు ఇది ఎవరు లేరు, ఖజానా మన దగ్గరే ఉంది, మనమే ఇవ్వాలి అని ఒక అటెన్షన్ మనలో కలగాలి. దయ కలిగితే ఆటోమేటిక్‌గా అది మనలో వచ్చేస్తుంది. మనం ఆ వైబ్రేషన్స్ ప్రస్తుత వాతావరణ సమయంలో చాలా వైబ్రేషన్స్ మనం ఇచ్చే ఆధారంగా తయారవ్వాలి. అచ్చా. ఓం శాంతి. परम पिता से योग लगा लो, परम सुखों से भर जाओगे। परम पिता से योग लगा लो, परम सुखों से भर जाओगे। किरण किरण को दिल में उतारो, किरण किरण को दिल में उतारो। एकाग्र नयन हो प्रभु को निहारो, तन मन पावन हो जाएगा, तन मन पावन हो जाएगा। वरदान